వాట్ ఈస్ మాడ్యూల్ అండ్ వాట్ ఈస్ ప్యాకేజ్ ఇన్ పైథాన్ చాలా ఈజీగా విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. సో జనరల్గా మనం కిచెన్లో స్పైస్ బాక్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. ఆ బాక్స్లో మనకి స్మాల్ స్మాల్ కంటైనర్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైస్ని మనం స్టోర్ చేస్తాం, రైట్? సో ఈ కంటైనర్స్ని మనం మాడ్యూల్తో కంపేర్ చేయొచ్చు. ఏ మాడ్యూల్ ఈజ్ లైక్ ఎ సింగిల్ పైథాన్ ఫైల్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లాసెస్, ఓన్ ఫంక్షన్స్ అండ్ ఓన్ వేరియబుల్స్. దీన్ని మనం .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సింపుల్గా ఒక పైథాన్ ఫైల్ అనొచ్చు. ఓకే. అండ్ ఈ కంటైనర్స్ అన్నీ కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ చేస్తాం కదా. ఆ బాక్సే ప్యాకేజ్ అనొచ్చు. ఏ ప్యాకేజ్ ఈజ్ లైక్ ఏ ఫోల్డర్ దట్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ పైథాన్ మాడ్యూల్స్. బట్ ఈ ప్యాకేజ్ అండ్ మాడ్యూల్ మనం ఎందుకు యూజ్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఈ స్పైస్ బాక్స్లో మనం అన్నీ కూడా ఆర్గనైజ్గా అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటాం కదా. సో సేమ్ లైక్ ఈ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజ్ని యూజ్ చేయడం వల్ల కోడ్ అనేది నీట్గా, క్లీన్గా అండ్ వెల్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్‌లో ఒక్కొక్క కంటైనర్‌లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైస్‌ని స్టోర్ చేస్తాం కదా. సో దట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాల్డ్ రీడబిలిటీ. ఇలా కోడ్‌ని కూడా మనం మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసి రాయడం వల్ల కోడ్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్పైస్ బాక్స్‌ని మనం ఎన్ని టైమ్స్ అయినా రీయూజ్ చేస్తాం కదా. సో రీయూజబిలిటీ. మాడ్యూల్స్‌ని మనం ఎన్ని టైమ్స్ అయినా రీయూజ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు ఈ బాక్స్‌లో ఉన్న ఒక కంటైనర్‌లో ఉన్న ఒక స్పైస్ పాడైపోతే జస్ట్ మనం ఆ స్పైస్‌ని రీప్లేస్ చేస్తాం, రైట్? సేమ్ లైక్ మన ప్రాజెక్ట్‌లో ఉన్న మాడ్యూల్స్ అన్నిట్లో కూడా ఒక మాడ్యూల్‌లో ఏదైనా బగ్ వస్తే జస్ట్ ఆ మాడ్యూల్‌ని మనం ఫిక్స్ చేస్తే సరిపోతది. నో నీడ్ టు చెక్ ఆర్ చేంజ్ ద ఎంటైర్ కోడ్. అండ్ యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ వీ కెన్ ఇంపోర్ట్ మాడ్యూల్ అండ్ ఎ ప్యాకేజ్. ఓకే. మరి ఇంకెలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి.